నటుడు మాస్టర్ భరత్ ఇంట తీవ్ర విషాదం. ఆయన తల్లి కన్నుమూత. చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాలతో అలరించిన ప్రముఖ టాలీవుడ్ నటుడు మాస్టర్ భరత్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి కమలహాసిని ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నైలోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఆకస్మిక ఘటనతో భరత్ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. సినీ పరిశ్రమ నుంచి హీరోలు, దర్శకులు, నటులు భరత్కు ఫోన్ల ద్వారా సంతాపం తెలియజేస్తూ ధైర్యం చెబుతున్నారు. టాలీవుడ్లోని పలువురు సినీ ప్రముఖులు చెన్నైకి బయలుదేరినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మాస్టర్ భరత్ ఇప్పటికీ అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కమలహాసిని మరణానికి సంబంధించి ఫోటోలు వైరల్గా మారాయి. తల్లి శవపేటిక వద్ద భరత్ తీవ్ర మనోవేదనతో కనిపించిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. కమలహాసిని ప్రోత్సాహంతోనే భరత్ బాలనటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం ఆయన 2 సినిమాల్లో నటిస్తున్నారు. మాస్టర్ భరత్కు ఈ విషాద సమయంలో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కూడా అండగా నిలుస్తున్నారు. దేవర 2 నుంచి అభిమానులకు షాకింగ్ న్యూస్ ఏంటంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర విజయంతో దేవర 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అభిమానులు దేవర 2 నుంచి గ్లింప్స్ లేదా అప్డేట్ ఆశించిన మేకర్స్ వాట్ టు ట్రీట్ ను ఖాయం చేశారు. దేవర 2 నుంచి కేవలం విషెస్ మాత్రమే వస్తాయని, అప్డేట్ ఉండబోదని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే దేవర 2 షూటింగ్ ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అభిమానులు మాత్రం దేవర 2 అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తారో వేచి చూడాలి. అల్లు అర్జున్ అట్లీ సినిమా విషయంలో నిరాశగా ఉన్న బన్నీ ఆర్మీ ఏమైంది? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 2024 డిసెంబర్ 4న రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది. ఈ సినిమా సంచలన విజయం సాధించి 6 నెలలు గడిచినా బన్నీ తదుపరి ప్రాజెక్ట్పై స్పష్టత లేదు. తమిళ దర్శకుడు అట్లీతో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది అభిమానుల ప్రశ్న. పుష్ప ఫ్రాంచైజీ కోసం 5 ఏళ్లు తీసుకున్న బన్నీ ఇప్పుడు కూడా నెమ్మదిగా వ్యవహరిస్తున్నారని ఫ్యాన్స్ అభిప్రాయం. మిగతా స్టార్ హీరోల్లా వరుస ప్రాజెక్టులతో స్పీడ్ పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు. అట్లీతో సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? బన్నీ ఈసారి అభిమానులను ఎలా సర్ప్రైజ్ చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మహేష్ మేనియా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా కలేజా రీ-రిలీజ్. టాలీవుడ్లో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కల్ట్ క్లాసిక్ కలేజా మే 30న రీ-రిలీజ్కు సిద్ధమవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2010లో విడుదలైన ఈ సోషియో డ్రామా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా ఆ తర్వాత కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇప్పటికీ అభిమానుల్లో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అపారం. ఈ నేపథ్యంలో మేకర్స్ కలేజాను గ్రాండ్గా రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 50 సెకండ్ల మ్యాషప్ వీడియోను జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ రీ-రిలీజ్తో అటాచ్ చేసి ప్రదర్శిస్తున్నారు. ఓవర్సీస్లో కూడా ఈ మ్యాషప్ చూపించనున్నారు. మహేష్ ఫ్యాన్స్తో థియేటర్లు ఊగిపోనున్నాయి. కలేజా రీ-రిలీజ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా హరిహర వీరమల్లు 3వ పాట క్లైమాక్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు క్రేజ్ మరోసారి ఊపందుకుంది. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రం నుంచి ఇప్పటికే 2 పాటలు హిట్ అయ్యాయి. తాజాగా మే 21న 3వ పాటగా పవర్ఫుల్ టైటిల్ ట్రాక్ లేదా థీమ్ సాంగ్ విడుదల కానుందని సమాచారం. ఈ సందర్భంగా పాన్ ఇండియా మీడియాతో ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారు. క్లైమాక్స్ షూటింగ్ను 6 వారాల పాటు జరిపిన మేకర్స్ విజువల్ ఎఫెక్ట్స్తో థియేటర్లలో
గూస్ బంప్స్ రేపేలా సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి రిలీజ్ అయ్యాక హరిహర వీరమల్లు సందడి గట్టిగా ఉంటుందని టాక్. మరి అభిమానులకు ఈ సినిమా ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి.